దేవుని బిడ్డలారా, ఎందుకు నా జీవితం ఇలాగా నలుగబడుతుంది? ఎప్పుడండి దేవుడు నాకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు అని కన్నీటితో ఉంటున్నారా? భయపడకండి. దేవుడు మీ కన్నీటిని తుడిచేది మాత్రము కాదు, మీ ప్రార్థనలకు సదుత్తరాన్ని ఇచ్చేది మాత్రము కాదు, మీ ఎల్లల్ని విస్తారపరిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కీర్తనలు 118 5వ వాక్యాన్ని చదువుకుని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దామా? ఇరుకు నుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. అవును దేవుని బిడ్డలారా, ఇరుకైన పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెట్టేది చాలా పెద్ద విషయం అండి. మీ యొక్క జీవితం నలగబడే పరిస్థితిలో దేవుని సముఖంలో ప్రార్థించడం మరచిపోకండి. ప్రార్థించే దేవుని బిడ్డలతో చేరి ప్రార్థించండి. ఎందుకు తెలుసా? ప్రార్థన అనేది చాలా ముఖ్యమండి. ప్రభు అయిన యేసయ్య కూడా తన జీవితంలో రాత్రి అంతా ప్రార్థన చేసి పగలంతా సేవ చేశాడు. అలాగ మన కష్ట సమయములలో దేవుని సముఖంలో ప్రార్థన చేయగా ఏమి జరుగుతుందండి? మన యొక్క కష్టములో నుంచి దేవుడు మనల్ని విడుదల చేసేది మాత్రము కాదు, మనకు విశాలతను కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. ఈ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమని దేవుని బిడ్డలారా, మీ కష్ట సమయంలో దేవుని సముఖంలో మీరు ప్రార్థన చేయగా ఏమి జరుగుతుంది మీ జీవితంలో మీకు తెలుసా? మిమ్మల్ని విడుదల చేసేది మాత్రము కాదు, మీ ఎల్లల్ని దేవుడు విస్తారపరుస్తాడు. అంత మాత్రం కాదు, మీ జీవితపు ఆశీర్వాదములలో ఒక ప్రమోషన్ని దేవుడు ఇస్తాడండి. చోలిపోకండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయనా, ఇరుకైన పరిస్థితుల నుంచి వీళ్ళను విడుదల చేయండి. వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. అంత మాత్రం కాదు, వీళ్ళ జీవితంలో వీళ్లకు ప్రమోషన్ ఇవ్వండి. మీ యొక్క ఆశీర్వాదాలతో వీళ్ళను నింపండి. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారునుగాక. మహిమ ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్. ఆమేన్.